మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఓ వార్త వినిపిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నాడట. అది కూడా చైనాకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నారట. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్లో మహేష్ నటించడానికి మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన బేసిక్ ట్రైనింగ్ అవసరమని జక్కన్న భావించాడంట. అందుకోసం జనవరి 3వ వారంలోనే వీరిద్దరూ చైనాకు పయనమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అక్కడ ప్రత్యేకమైన నిపుణుల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మహేష్ బాబుకి శిక్షణ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. అలాగే మహేష్ బాబు ఆఫ్రికాలోని మసాయి పిగ్మీస్ తెగల మధ్య బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు టాక్. ఇలా చూసుకుంటే ఈ సినిమా కోసం మహేష్ బాబు విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తన సినిమాలో ప్రభాస్, రానా, చరణ్, ఎన్టీఆర్ల చేత హార్స్ రైడింగ్, కర్ర, కత్తి సాము లాంటివి నేర్పించి సక్సెస్ అయ్యాడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబుతో అంతకు మించి అనేలా యుద్ధం చేయబోతున్నాడని అర్థమవుతుంది. ఎస్ఎస్ఎంబి 29 కోసం హనుమంతుడి స్ఫూర్తితో మహేష్ బాబు పవర్ఫుల్ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. పొడవాటి జుట్టు పెరగటం మరియు కండలు తిరిగిన శరీరాకృతితో సహా తను పూర్తి మేకోవర్ని రెడీ చేసుకున్నాడు. అంతేకాకుండా అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్గా వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఈ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ ఎస్ఎస్ఎంబి 29ని నిర్మిస్తున్నారు. ఇది 2 భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగాన్ని 2027లో, రెండవ భాగాన్ని 2028లో విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించవచ్చని తెలుస్తుంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించవచ్చని టాక్. ఇక హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఈ మూవీలో భాగం కానున్నారు. వీటన్నిటికీ మించి మరొక ఆసక్తికర వార్త తెరపైకొచ్చింది. ఈ మూవీలో మరో స్టార్ హీరో నటిస్తున్నారట. మహేష్ బాబు అన్నయ్య పాత్రకు టాలీవుడ్ హీరోని రాజమౌళి ఎంపిక చేశారట. విక్టరీ వెంకటేష్ ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ బాబు అన్నయ్యగా నటిస్తున్నారట. గతంలో వీరిద్దరూ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు. మరొకసారి వారిద్దరూ సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోనున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాలో వెంకటేష్ ఉన్నాడా లేదా అన్నది తెలియాలంటే రాజమౌళి చెప్పే వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.